తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, వాటర్ బాటిల్ 120 రూపాయలు, పాల ప్యాకెట్ 300, బ్రెడ్ 400, విద్య లేదు, ఉద్యోగాలు లేవు. ఏది లేకపోయినప్పటికీ ఒంటి కాలు మీద భారతదేశం మీద యుద్ధం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరాయి దేశం గురించి ఏం మాట్లాడాలో మనం ఆలోచించుకోవాలి ఒకసారి. 2 రోజులు సింధు నది జలాలు ఆఫ్ చేస్తేనే నవరంధ్రాలు మూసుకుపోయినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళ మన మీద యుద్ధం చేసేది. మన దగ్గర ఉన్నటువంటి INS విక్రమాదిత్య 2 చాలు మన దేశం మీద యుద్ధం చేయాలని కోరిక కలిగిన వాడికి దేశాన్ని శ్మశానం చేసేయటానికి. అయితే దేశంలో కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. కొద్దిమంది స్యూడో సెక్యులరిస్టులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండి ఈ స్థితిలో కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి కొద్దిమందిని చెప్తాను నేను. దయాకర్, మాకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది, మేము పాకిస్తాన్ని ప్రేమిస్తాం అంటాడు ఈయన. రాబర్ట్ వాద్రా గారు అయితే బీజేపీ హిందువులు సపోర్ట్ చేస్తాం కాబట్టి ఇటువంటి ఉదాహరణలు జరుగుతున్నాయి అని అంటున్నాడు ఆయన. కాబట్టి యావత్ సమాజం కూడా ఇక్కడ గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. మనల్ని మనం స్వీయ రక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని మనం మన పక్క వాళ్ళని స్వీయ రక్షణ చేయవలసినటువంటి అవసరం ఉంది. యావత్ సమాజం కూడా రాబోయేటువంటి 15 రోజులు కూడా కష్టభరితంగా మనల్ని మనం రక్షణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు భారతదేశం తీసుకునేటువంటి ఏ చర్యకైనా మనందరూ కూడా ముక్త కంఠంతో సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.